హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియోలో మనము ఏదైతే వార్ 2 సినిమా ఉందో వార్ 2 సినిమాకి సంబంధించి ప్రమోషన్ గురించి, అలాగే వార్ 2 సినిమాకి సంబంధించి రన్ టైం గురించి, అలాగే వార్ 2 మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఉండబోతుంది, ఏ రోజు ఉండబోతుంది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అయితే వార్ 2 ప్రమోషన్స్ ఏ విధంగా అయితే మన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చేయడం జరుగుతుందో, అలాగే ఈ మధ్య హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కూడా కోల్కతాలో ప్లమ్ కార్డులు పట్టుకొని ఆ ప్రమోషన్ అయితే చేయడం జరిగింది. అలాగే మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం తక్కువ కాదు, ఓవర్సీస్ మార్కెట్లో ఫ్లైట్ తీసుకొని ఏకంగా ఆకాశంలోనే వార్ అని ఎన్టీఆర్ అని చెప్పి వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. అలాగే రీసెంట్ గా ట్యాంకర్లతో కూడా వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. సో మరి ఫ్యాన్స్ అయితే ప్రమోషన్స్ అక్కడ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది, అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మరి ఇద్దరు హీరోలు ఏమైనా తక్కువ తీస్తారా అంటే ఇద్దరు హీరోలు కూడా మంచి ప్రమోషన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో వైఆర్ఎఫ్ టీమ్ అనేది ఎలాగైతే మనకు పబ్జీ లాంటి గేమింగ్ క్యారెక్టర్స్ ఉంటాయో ఆ క్యారెక్టర్ లో వాళ్ళిద్దరిని కూడా చూపించడం జరుగుతుంది. అలాగే వీళ్ళిద్దరు కూడా రీసెంట్ గా ఒకరికొకరు ఒక బిల్ బోర్డ్ టక్ అయితే పంపించడం జరిగింది. సో మొదటిగా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారికి పంపించడం జరిగింది, తర్వాత హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పంపించడం జరిగింది. సో మొదటిగా ఎన్టీఆర్ ఏదైతే బిల్ బోర్డ్ పంపడం జరిగిందో దాంట్లో గుంగురు టూట్ జాయేగా పర్ హంసే ఏ వార్ జీత్ నహీ పావోగే అని చెప్పి ఆ బిల్ బోర్డ్ మీద ఎన్టీఆర్ అయితే రాసి పంపించడం జరిగింది. అంటే నువ్వు ఎన్నన్నా చేసుకో, ఈ వార్లో గెలిచేది నేనే అని చెప్పి ఎన్టీఆర్ అయితే ఒక బిల్ బోర్డ్ని పంపించడం జరిగింది. అయితే ఎన్టీఆర్ పంపించిన తర్వాత హృతిక్ రోషన్ కూడా ఒక బిల్ బోర్డ్ని అయితే ఎన్టీఆర్ దగ్గరికి పంపించడం జరిగింది. దానిపైన ఏముందంటే నాటు హ్యాస్ మచ్ యాజ్ యూ వాంట్ బట్ ఐఎమ్ దే విన్నింగ్ దిస్ వార్ అని చెప్పి, సో నువ్వు ఎన్నన్నా చేసుకో, ఫైనల్గా ఈ వార్లో నేనే గెలుస్తా అని చెప్పి హృతిక్ రోషన్. సో మంచి ప్రమోషన్, ఒక ప్రమోషన్లో కూడా వీళ్ళిద్దరు మంచి బాండింగ్ కనిపించడం జరుగుతుంది. సో ప్రమోషన్ని కూడా మంచిగా కాంపిటీషన్గా వీళ్ళిద్దరు అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇదంతా ఫ్యాన్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఫైనల్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ప్లేస్ కూడా ఫిక్స్ కావడం జరిగింది. ఎక్కడంటే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ పోలీస్ గ్రౌండ్స్ యూసఫ్ గూడ ఆన్ సండే. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ జాయిన్ ఇన్ ద ఈవెంట్. వార్ 2కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ లో యూసఫ్ గూడ గ్రౌండ్ లో, ఏదైతే పోలీస్ గ్రౌండ్ ఉందో పోలీస్ గ్రౌండ్ లో అయితే ఉండబోతుంది. అండ్ దీనికి హృతిక్ రోషన్ గారు కూడా రాబోతున్నారు కాబట్టి సండే హైదరాబాద్ లో ఖచ్చితంగా వారే. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన రన్ టైం గురించి మాట్లాడుకున్నట్టయితే, అండ్ రన్ టైమ్ లో ముందు ఏం చెప్పడం జరిగిందంటే రన్ టైం 2 గంటల 57 నిమిషాలు రన్ టైం ఇంతకు ముందు ఉండే. కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో కొన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఆల్ఫా ఉంటుందో ఆల్ఫాకి సంబంధించి ఆలియా భట్ ఇంకొక అమ్మాయి ఎవరో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఆల్ఫా సిరీస్ అయితే ఇక్కడ నుంచి ఆల్ఫాకి సంబంధించిన పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే ఈ సినిమాలో ఉంది. అందుకోసం తిరిగి 5 నిమిషాలు అయితే ఈ సినిమాకి పెరగడం జరిగింది. ముందు 2 గంటల 57 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఇప్పుడు 3 గంటల 2 నిమిషాలు 49 సెకండ్లు అయితే పొడిగించడం జరిగింది. అయితే ఈ వార్ 2 సినిమాలో ఒక పాత్రలో మనకు ఎన్టీఆర్ గారు కనిపించడం జరుగుతుంది, ఇంకో పాత్రలో హృతిక్ రోషన్ కనిపించడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో విలన్ ఎవరు, సో అదొకటి సస్పెన్స్ గా అయితే పెట్టడం జరిగింది. అండ్ ఈ వైఆర్ఎఫ్ టోటల్ సీక్వెన్స్ ఏమున్నాయో ఆ అన్ని సినిమాలకు ఒక విలన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విలన్ ని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉందని చెప్పి కొద్దిగా అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి అది రూమరా లేకపోతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కాబట్టి ఏంటంటే వైఆర్ఎఫ్ సంబంధించిన సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు పఠాన్ కానివ్వండి, లేకపోతే ఏక్తా టైగర్ కానివ్వండి, వార్ కానివ్వండి, ఇది వార్ 2 కానివ్వండి, ఈ సినిమాలన్నిటికి సంబంధించి మెయిన్ గా ఒకటే విలన్ ఉంటాయి. అయితే పూర్తిగా వైఆర్ఎఫ్ యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలకు ఒక్కడే విలన్ ఉంటాడు. ఆ విలన్ ని, ఆ పవర్ఫుల్ విలన్ ని ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఇంట్రడ్యూస్ చేస్తారా లేదో తెలియదు. కానీ పోస్ట్ క్రెడిట్ సీన్ ఆధారంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే పెంచడం జరిగింది. మరి ఒక్క 5 నిమిషాలు పోస్ట్ క్రెడిట్ సీన్ ఓన్లీ ఆల్ఫాకే అంటే ఖచ్చితంగా విలన్ కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారు అయితే ప్రమోషన్ చేయడం జరుగుతుందో అదే అద్భుతం. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది హైదరాబాద్ లో ఉండబోతుంది ఆదివారం రోజు. అలాగే సినిమాకి సంబంధించిన రన్ టైం అనేది 3 గంటల 2 నిమిషాలు 49 సెకండ్లు అయితే ఉంది. సో ఫైనల్ గా ఇదనమాట వార్ 2 మూవీకి సంబంధించి రన్ టైం గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, అలాగే ప్రమోషన్ గురించి ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.